ఒకానొక కాలంలో పార్వతీమాత తన శరీరంలోని పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారుచేసి దానికి ప్రాణం పోసింది. అదే గణేశుడు. గణేశా, నేను స్నానం చేసి వచ్చేవరకు ఇక్కడ కాపులాగా ఉండు. ఆమె తన కుమారుడిని గదికి కాపలాదారుడిగా ఉంచింది. ఎవరు వచ్చినా సరే ఎవ్వరిని లోపలికి రానివ్వకు అని గట్టిగా చెప్పింది. ఆ సమయానికే భవానేశ్వరుడు, మహాదేవుడు, శివుడు ఆ గదికి చేరుకున్నాడు. కాని చిన్న గణేశుడు తల్లి మాటను మరిచిపోలేదు. అమ్మ స్నానం చేస్తోంది, లోపలికి అనుమతి లేదు అని తండ్రినే అడ్డుకున్నాడు. అందరూ శివుని గురించి చెప్పారు. ఆఖరికి శివుడు కూడా నేను ఆ మాటకు భర్తను అని చెప్పినా గణేశుడు అమ్మ మాటను జవదాటలేదు. ఎవర్ని లోపలికి రావొద్దని అమ్మ నన్ను ఆజ్ఞాపించింది. నేను నిన్ను కూడా లోపలికి పోనివ్వను. కోపంతో రగిలిపోయిన శివుడు తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క క్షణంలోనే బాలగణేశుని తలను నరికివేశాడు. పార్వతీమాత బయటకు వచ్చేసరికి తన ప్రాణస్వరూపుడు నేలమీద పడి ఉన్నాడు. ఆ బాధ, ఆ విలాపం, ఆ మహాక్రోధం దివ్యలోకాలన్నింటినీ వణికించింది. భూమి, ఆకాశం దద్దరిల్లింది. అప్పుడు శివుడు తన తప్పును గుర్తించాడు. దేవతలు వేడుకోగను విని తన గణులను ఆజ్ఞాపించాడు. మీకు ఎదురైన మొదటి ప్రాణి తల తీసుకురండి. వాళ్లు ఎంతగానో వెదుకుతీ శ్రమించిన తరువాత వాళ్లకు ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు తల తీసుకుని వచ్చారు. ఆ తలను గణేశుని శరీరానికి అమర్చిన శివుడు దివ్యశక్తితో ఆయనకు ప్రాణం పోశాడు. అలా ఏనుగు తలతో పునర్జన్మ పొందిన గణేశుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి అయ్యాడు. అప్పటినుంచి ఎటువంటి శుభకార్యమైనా ముందు వినాయకుడిని పూజించడం ఆచారమయ్యింది. తల్లి మాట వినడం, విధేయత, దివ్యమైన ఆజ్ఞను పాటించడం ఇదే గణేశుని మహిమ. అందుకే వినాయకుడు శక్తివంతుడు. అందుకే వినాయకుడు గజాననుడయ్యాడు.